నిన్న మా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు క్యాడర్తో మీటింగ్ పెట్టుకొని క్యాడరు పార్టీలో పనిచేసేటువంటి క్యాడర్కు ఏమైనా సమస్యలు ఉన్నాయా, భవిష్యత్తులో పార్టీని క్యాడర్ ఎట్లా ముందుకు తీసుకోవాలా అనే ఉద్దేశంతో పార్టీ మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. దీనికి కూడా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు లోకేష్ వచ్చినాడు పోయినాడు, ఏం మేలు జరిగింది, ఏందేందో నోటికి వచ్చేట్టు మాడుతున్నాడు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి 2 చెప్తాను. ఫస్ట్ నీ గురించి, అసలుకు నువ్వు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే నువ్వు, డబ్బులు కమ్ముడుపోయే నువ్వు, వాయిస్ ఫర్ సేలు, అవినీతి పరునివి, మట్కా, క్రికెట్, గ్యాంబ్లింగు, జూదము, అన్ని అసాంఘిక కార్యక్రమాలు నడిపిన నీచమైన చరిత్ర కలిగిన నువ్వు మా లోకేష్ అన్న గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. గుర్తుపెట్టుకో. ఇన్ని రోజులు నేను ఏనాడు కూడా నిన్ను సంస్కారంగానే మాట్లాడినా. కానీ ఈరోజు నీ ప్రెస్ మీట్ చూసి నేను చెప్తాను, ఈసారి నువ్వు నారా లోకేష్ గారి గురించి, మా అన్న గురించి ప్రెస్సుకొచ్చి ఏదంటే అది మాట్లాడితే నీ నాలిక కోస అండర్లైన్ చేసుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అసలు ఏం మాడుతున్నావు నువ్వు? మనిషి పెరిగినావు కానీ నీకు బ్రెయిన్ పెరిగిందా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇంతకుముందు యువగలం పాదయాత్ర వచ్చినప్పుడు అధికారం మదంతో పొగురెక్కి ఆ రోజు మాట్లాడినావు. ఏం చేశారు ప్రజలు? నిన్ను మడత పెట్టి ఇంట్లో బండి పెట్టినారు. ఏమంటావు? జగన్ను విమర్శించేదానికి వచ్చారా అబ్బా కొడుకులు, జగన్ పేరెత్తకుండా వీళ్ళకి భయం అంటాండవే. నువ్వు రోజు పొద్దున్న లేచినాల నుంచి మా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గురించి మాట్లాడతావే, అంటే నీకు కూడా భయమేనా? రాజకీయాల్లో చేసింది చెప్పుకుంటారు, తర్వాత ఎదుటి పార్టీ ఎవరైతే అపోనెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క లోపాలు మాట్లాడతారు. ఏం నీకు నప్పి? అంటే కాదు, నీకు ఒక్కరికి ఏం నప్పేస్తుంది అంట? అంటే మీడియా ముందుకు వచ్చే మా నాయకుల్ని, సీఎం గారిని, లోకేష్ బాబు గారిని నోటికి వచ్చేట్టు మాడతావా? చెప్పు, నువ్వు చెప్పు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎం ఉన్నాడు కదా, ఏం తెచ్చినాడు కడప జిల్లాకు, రాయలసీమకు? రా చర్చకు రా. ఏందో నేను అడిగిన దానిలకు సమాధానాలు చెప్పాలా, రేపు ఎవరో ఒకరు అనేవు కదా. మా తెలుగుదేశం పార్టీలో నేనే నీకు చాలా ఎక్కువ, నేను సమాధానం నీకు చెప్తా. నువ్వు ఏందో సిగ్గు అగ్గు ఏంటంటో మాట్లాడినావు కదా. ఇప్పుడు నేను నిన్ను అడుగుతానా, నీకు సిగ్గుంటే, నువ్వు నిజాయితీవంతునివైతే, లేదు నువ్వు ఏందో నేను జగన్కు పెద్ద వీరభక్తుని, జగన్ అడిగితే తల్లి రుణప్రాయంలో నా ప్రాణాలు ఇచ్చేస్తా అని ఏమొద్దు. శివాలయం కాడికి వస్తావా, R&B గెస్ట్ హౌస్కి వస్తావా, మీ ఇంటికి రమ్మంటావా, లేకపోతే ఇంకొక ప్రదేశం ఏదైనా చెప్తావా? చెప్పు, నేను వస్తా, చర్చ పెడదాం రా, నీకు సమాధానం చెప్తా.